అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 దీనికి సంబంధించి ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మెనూలోనే మీకు అమరావతి ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇట్లాంటి పేజ్ నావిగేట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి టోటల్గా 12 ఈవెంట్స్ పెట్టడం జరిగిందండి. 2 కేటగిరీస్ అండి, అంటే అండర్ 17, అండర్ 23. సో అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే అండర్ 21 బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ చూసుకుంటే మీరు 12 డిసిప్లైన్స్: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా. సో ఈ మనకి ఈవెంట్లు జరుగుతాయండి. ఫస్ట్ కాన్స్టిట్యున్సీ సెలక్షన్స్, సెకండ్ డిస్టిక్ ఈవెంట్, తర్వాత ఫైనల్ స్టేట్ ఈవెంట్ అండి. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 15 టు ఆగస్ట్ 26 వరకు ఈవెంట్లు జరుగుతాయి. దీంట్లో మనం ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇది ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఎలా అంటే, రిజిస్టర్ నౌ క్లిక్ చేయగానే మీకు హోమ్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారండి. ఏంటంటే, ప్రీవియస్ మన స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్లో ప్లేయర్గా రిజిస్టర్ అయి ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్గా మీరు లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోతారు. అంటే మెయిన్ రిజిస్టర్ స్క్రీన్లోకి వచ్చేస్తారు. లేదు, ఎప్పుడు కూడా రిజిస్టర్ అయ్యి లేరు అంటే మాత్రం వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళు ఓటీపీ సబ్మిట్ చేసుకోవాలి. ఆధార్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే వాళ్ళ వివరాలు వస్తాయి. సో ఈ ప్లేయర్గా రిజిస్టర్ అయినా అంటే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఆల్రెడీ మీరు మామూలుగా ఇండివిజువల్గా ప్లేయర్గా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, లేదా మీ కోచ్ కింద ప్లేయర్గా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, అలాగే మీ కోచ్ కంటే స్పోర్ట్స్ అథారిటీ కోచ్ కింద, అలాగే సమ్మర్ క్యాంప్లో రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, అలాగే శాప్ లీగ్ రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, అలాగే మీ అసోసియేషన్స్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ ఈవెంట్స్ దగ్గర ఎవరైనా మన శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ టీం టెక్నికల్ టీం వచ్చిన వాళ్ళ చేత ప్లేయర్ రిజిస్టర్ చేసుకున్నా కూడా మీ ఆధార్ నెంబర్ ఇక్కడ వ్యాలిడ్ అవుతుందండి. లేదు, మీ ఆధార్ నెంబర్ కొత్తగా రిజిస్టర్ అయితే కన్ఫర్మ్గా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ వీడియో పర్పస్గా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ చూపించనండి. జస్ట్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆధార్ నెంబర్ కొడితే ఏమవుతుందో అది మాత్రం చూపించగలుగుతాను. సో ఇక్కడ మీరు చూసండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఆధార్ నెంబర్తో అంటే ఎంటర్ చేయగానే ఇక్కడ ప్లేయర్ యొక్క నేమ్ వచ్చిందండి, ఏజ్ వచ్చింది, జెండర్ వచ్చింది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ కాల్తో మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగే వారి యొక్క ఫాదర్ నేమ్ వచ్చిందండి, ఇక్కడ మదర్ నేమ్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా మనం ఎడిట్ ఇవ్వడం జరిగింది. ఇలా మొబైల్ నెంబర్ కూడా మనం ఎడిట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం అప్పుడు ప్రీవియస్ ఇచ్చినప్పుడు మిస్టేక్ ఇచ్చి ఉండొచ్చండి. సో దాన్ని బట్టి. సో అట్లాగే మీరు ఇప్పుడు చూసుకుంటే మీకు డిసిప్లైన్స్ ఉన్నాయండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఇక్కడ ఏదో ఒక మదర్ నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి డిసిప్లైన్స్, ఇక ఆర్చరీ చెప్పాను కంటే ఆర్చరీలో వచ్చేసరికి టూ కేటగిరీస్ టైప్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఇండివిజువల్ ఆడొచ్చు, టీమ్ ఆడొచ్చు. ఇప్పుడు ఇండియన్లో ఇండివిజువల్ ఆడొచ్చు అండి, టీమ్ ఆడొచ్చు. ఓకేనండి. సో అలాగే మీరు చూసుకుంటే కాంపౌండ్లో ఇండివిజువల్ ఆడొచ్చు, టీమ్ ఆడొచ్చు. అలాగే రికవరీలో ఇండివిజువల్ ఆడొచ్చు, టీమ్ ఆడొచ్చు. అంతేగాని రెండు డిఫరెంట్ కేటగిరీలు తీసుకుని ఆడడానికి ఇక్కడ కుదరదండి. సో ఈ కేటగిరీలో మీరు ఇలా ఆడుకోవచ్చు. సో అదేవిధంగా మీరు అథ్లెటిక్స్ తీసుకుంటే అథ్లెటిక్స్కి వచ్చేసరికి మనకి ఒక 2 ఈవెంట్స్ ఆడొచ్చండి, ఏదైనా 2 ఈవెంట్స్ ఆడొచ్చు. అలాగే ఇక రిలే కూడా మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అంటే మిగతా కేటగిరీస్ ఏవి కూడా మనకి అప్లోడ్ చేసుకుంటే కావదండి. ఏదైనా 2 ఈవెంట్స్ ఒక రిలే ఆడుకోవచ్చు. అది ఆప్షనల్. రిలే అనేది మీ ఆప్షనల్, మీ ఇష్టం పెట్టుకో ఆడొచ్చు, ఆడకపోవచ్చు. సో ఆప్షనల్గా ఇచ్చారు. అలాగే మీకు ఇంకో చూసుకుంటే బ్యాడ్మింటన్ ఉందండి. సో బ్యాడ్మింటన్ వచ్చేసి ఏంట్రా అంటే మీకు ఇందులో అలాగే సింగిల్ అండ్ ఇండివిజువల్ ఇది కూడా మనకి మల్టీ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మల్టీ సెలక్షన్ మనం ఆడుకోవచ్చు. సో బాక్సింగ్ వచ్చేసి మనకి సింగిల్ ఈవెంటే ఉంటుందండి. బాక్సింగ్ వచ్చేసరికి మనకి వెయిట్ కేటగిరీస్ ఉన్నాయి. అయితే బాక్సింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ మాత్రం డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చారు. పారామీటర్ మీన్స్ ప్లేయర్గా రిజిస్టర్ అయ్యేవాళ్ళు కన్ఫామ్గా బాక్సింగ్ అండర్ 17 బాన్ 1 జనవరి 2010 డిసెంబర్ 31 2011 ఈ 2011లో కన్ఫామ్గా ఈ 2011 పుట్టి ఉండాలండి. సో వీళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్తున్నాను. అండర్ 17 వచ్చేసి బాక్సింగ్ 1 జనవరి 2010 టు 31 డిసెంబర్ 2011. అలాగే అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ అన్మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ వచ్చేసి బాన్ జనవరి 1 2004 డిసెంబర్ 31 2007. మళ్ళీ చెప్తున్నానండి, అండర్ 23 జనవరి 1 2004 టు డిసెంబర్ 31 2007. అలాగే వెయిట్ లిఫ్టింగ్ అండి, వెయిట్ లిఫ్టింగ్ కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. అండర్ 17 వచ్చేసి 1 జనవరి 2010 31 డిసెంబర్ 2012. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ జనవరి 1 2010
31 డిసెంబర్ 2012. అలాగే అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి మనకి జనవరి 1, 2004, డిసెంబర్ 31, 2009. మళ్ళీ చెప్తానండి, అండర్ 23 డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి జనవరి 1, 2004, డిసెంబర్ 31, 2009. సో ఈ మధ్యలో ఉన్న ఏజ్ కేటగిరీ వాళ్ళకి మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో అట్లా చూసుకుంటే మీకు ఆ కేటగిరీలు పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మిగతా కేటగిరీస్ కూడా చెప్తానండి. అండర్ 17 వచ్చేసరికి 31 ఆగస్టు 2009 నుంచి పుట్టుండాలండి. అలాగే అండర్ 23 31 ఆగస్టు 2003. సో ఈ కట్ ఆఫ్ డేట్స్ అయితే ఇచ్చున్నారు. సో ఈ కట్ ఆఫ్ డేట్స్ దాన్ని బట్టి మనం ఇక్కడ వ్యాలిడ్ అవుతుందండి. వ్యాలిడ్ అయిన తర్వాత మనం లాంగ్ స్క్రీన్లోకి రావడం జరుగుతుంది. సో ఇది 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఇచ్చాను కదండి వివరాలు. ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూసుకుంటే అండి మీకు బాక్సింగ్కి ఇలా వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. అలాగే బాస్కెట్బాల్ సో సింగిల్ ఈవెంట్ ఉంటుంది. అలాగే మీకు టీమ్ ఈవెంట్, చెస్ సింగిల్ ఈవెంట్, అలాగే హాకీ టీమ్ ఈవెంట్. సో ఇట్లా మీరు కబడ్డీ టీమ్ ఈవెంట్, హాకీ టీమ్ ఈవెంట్, వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసరికి మళ్ళీ మీకు ఇండివిజువల్ ఈవెంట్ పైగా ఏజ్ మన ఐ మీన్ వెయిట్ కేటగిరీ ఉంది. సో అట్లాగే వాలీబాల్ అండి. వాలీబాల్ వచ్చేసరికి కూడా మీకు టీవీ ఈవెంట్ ఉంటుంది. యోగానా అండి. యోగా వచ్చేసరికి మీకు మళ్ళీ ఇక్కడ మీరు మల్టిపుల్ గేమ్స్ మల్టిపుల్ కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చెప్తున్నానండి మళ్ళీ ఆర్చరీ, అథ్లెటిక్స్ అండ్ బ్యాడ్మింటన్ అండ్ యోగా. దీనికి మాత్రం మీకు ఒక గేమ్లో మల్టిపుల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతా అన్నీ కూడా సింగిల్ కేటగిరీస్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా డిస్టిక్ వచ్చేప్పుడు నేను చిత్తూరులో ఉన్నాను అండి. ఇన్ కేస్ నేను రిజిస్టర్ అయినప్పుడు చిత్తూరులో ఉన్నాను. బట్ ఇప్పుడు అనుకోకుండా బై మిస్టేక్ కాదు, బై సమ్ రీజన్స్ వల్ల నేను వేరే డిస్టిక్ వచ్చేసాను అనుకోండి. సపోజ్ సో ఏలూరు అనేది జిల్లా వచ్చేసాను. ఏలూరు జిల్లా వచ్చేసరికి ఏలూరు జిల్లాలో ఎక్కడ ఉంటున్నాను. సో ఏలూరులో ఏలూరు ఏ సచివాలయంలో ఆటోమేటిక్గా నేను ఏలూరు అర్బన్ తీసుకున్నప్పుడు ఏలూరు కాన్స్టిట్యున్సీ వచ్చేస్తుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఇప్పుడు ప్రీవియస్ రిజిస్టర్ అయినప్పుడు చిత్తూరులో ఉన్నాను. బట్ ఇప్పుడు ఏలూరులో ఉన్నాను. ఏలూరులో ఉన్నప్పుడు నా దగ్గర ఇక్కడ ఇదొక ప్రూఫ్ ఉన్నారు, రెసిడెన్షియల్ ప్రూఫ్. అయితే నేను కాలేజెస్ అవుతున్నాను, ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ని. సో కాబట్టి నా కాలేజీ సర్టిఫికేట్ ఏదో ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ కానీ ఎడ్యుకేషన్ ప్రూఫ్ కానీ వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉంటేనే మీరు ఆ వ్యాలిడ్ ప్రూఫ్ని కన్ఫామ్గా సెలక్షన్ డేట్ అప్పుడు మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్కి కన్ఫామ్గా సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేస్తేనే మిమ్మల్ని వ్యాలిడ్ చేస్తారు. లేకపోతే ఏ మాత్రమైనా వాళ్ళు రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. దయచేసి మీరు ప్లేయర్గా రిజిస్టర్ అయ్యేటప్పుడు 1-2 సార్లు మీ గేమ్స్ కానీ, అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ కానీ, అలాగే మీ కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ కానీ అన్నీ 1-2 సార్లు వెరిఫై చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ మాత్రం మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ గారికి కన్ఫామ్గా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు పిన్ కోడ్ ఇచ్చానండి, తర్వాత మా అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు ముందు మీరు మళ్ళీ చెప్తున్నాను అండి, 1-2 సార్లు మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా కన్ఫామ్గా చేసుకొని చూడండి. చూసి కన్ఫామ్గా దాన్ని సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా మేము మీ ప్లేయర్గా రిజిస్టర్ అయ్యారని చెప్పేసి మీకు ఒక SMS కూడా పంపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ వివరాలు ఇచ్చాం కదండి, ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టంగానే ఆటోమేటిక్గా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని ఒక ఐడి వచ్చింది మీకు. ఇదే మొబైల్ నెంబర్కి మీకు SMS కూడా వస్తుంది. ఈ రకంగా మీ ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.